స్వామి సేవార్థి ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా జయేంద్ర స్వామి, తెలంగాణ శ్రీ అయ్యప్ప స్వామి సేవార్థి ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా జమ్మికుంట అయ్యప్ప స్వామి సేవా సమితి అధ్యక్షులు సిరిమల్ల జయేందర్ ను ఎంపిక చేశారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అయ్యప్ప స్వామి సేవార్థి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులుగా వాకాటి భాస్కర్ రావు, ఉపాధ్యక్షులుగా సిరిమల్ల జయేందర్, కటకం మల్లేశం, రామచందర్ షా, తుమ్మల నాగేంద్ర ప్రసాద్, రుద్రగోని వెంకటేశం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా దురుగు మహంతి మోహన్ రావు, కోశాధికారిగా వివిఆర్ఏ ప్రసాదులతో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయాల కార్యవర్గాలను ఐక్యం చేసి అయ్యప్ప స్వామి సేవా కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఐక్యవేదిక తరపున కార్యక్రమాలను రూపొందించుకుంటామని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎంపికైన జయేంద్ర స్వామిని ఆదివారం జమ్మికుంట అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు ఆత్మీయంగా సన్మానించారు. అంకురార్పణ అయిన తెలంగాణ అయ్యప్ప స్వామి సేవార్థి ఐక్యవేదిక 2026 నుండి 2028 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడి స్వతంత్రంగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న నేను మనస వాచ కర్మణ ఐక్యవేదిక నియమావళిని అనుసరించి చట్ట ప్రకారం తెలంగాణ శ్రీ అయ్యప్ప స్వామి సేవార్థి ఐక్యవేదిక చేసే ప్రతి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ నిస్వార్థంతో పనిచేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తున్నాను. స్వామి కమలజదయితాం పందలేశస్య సూనుం స్మృత్వా తాన్ భక్తినమ్రః స్తవమిమమలం స్వామి భక్తి ప్రధానం